వశిష్ఠుల వారు 14వ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాసము గురించి తనకు తెలిసినదంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు. వశిష్ఠుడు జనకునితో, ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృష్ణోస్వర్గము చేయవలెను. వృషోస్వర్గము అనగా ఆబోతును అచ్చువేసి వదిలివేయుట. ప్రతి మనిషి పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యములు దాన ధర్మములు చేయక చివరకు ఆబోతును అచ్చువేసి కూడా వదిలిపెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరక బాధలు తప్పవు. ఎవరైతే కార్తీక మాసంలో తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో కార్తీక వ్రతం ఆచరించి సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారు, వారు ఇహపరలోకములందు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. వశిష్ఠుడు జనకునికి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలను గురించి సవివరంగా చెప్పారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధ భోజనం చేయరాదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వులు దానంగా తీసుకోకూడదు, శివార్చన చేయని వారి ఇంట భోజనం చేయరాదు, పౌర్ణమి అమావాస్య తిథులలో గ్రహణ సమయములలో సోమవారం నాడు భోజనం చేయరాదు, వేడి నీటి స్నానం కళ్ళుతో సమానం కావున చన్నీటి స్నానం నదులలో కానీ చెరువుల్లో కానీ చేయాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా, గోదావరి, సరస్వతి నదుల పేర్లు చెప్పుకొని ఇంట్లో వేడి నీటితో స్నానం చేయవచ్చును. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు తప్పనిసరిగా జాగారం చేయాలి. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాస వ్రతం చేయువారు పగల పురాణ శ్రవణం, సాయంత్రం హరికథలతో కాలక్షేపం చేయాలి. ప్రతిరోజు శివుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ విధముగా చేసిన తరువాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు, దీపదానాలు ఇచ్చి సత్కరించాలి. ఈ విధముగా శాస్త్రోక్తముగా కార్తీక వ్రతం చేసిన వారికి 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి సకల ఐశ్వర్యములు కలుగును అని చెబుతూ వశిష్ఠుల వారు 14వ రోజు కథను ముగించారు. ఇది స్కాంద పురాణ కార్తీక మహత్యే చతుర్దశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.